ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సీ. ఇప్పుడు మనం 11th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 పేపర్ 3. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A situation wherein all the available laborers who are willing and capable find work at the current wage rate is called. అంటే ఏమంటుండు, ఒక సిచ్యువేషన్ ఉందంట. ఓకే, ఎక్కడైతే ఒక లేబరర్ ఉన్నారు, ఆ లేబరర్కి తాను అనుకున్నట్టు లేబరర్స్ అంటే ఒక లేబర్ అన్న కానీ వేరే చాలా మంది లేబరర్లు కానీ వాళ్ళ అనుకున్న విధంగా వాళ్ళ క్యాపబిలిటీకి తగ్గట్టు జాబ్ దొరికింది అనుకోండి, అకార్డింగ్ టు ద కరెంట్ వేజ్ రేట్ కూడా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దానికి అకార్డింగ్గా వాళ్ళు అనుకున్నట్టు అయితే దాన్ని ఏమంటారు అని అంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్ అనేవి ఒక్కొక్కటి చూద్దాం. మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే పర్సను ఒక ఎంటిటీ ఆర్ ఏ కంపెనీ దగ్గరికి పోయి జాబ్ సీక్ చేసుకోకుండా తనకు తాను ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ కానీ లేదంటే ఫ్రీలాన్సింగ్ కానీ ఇట్లాంటివన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. సో ఇట్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్, ఈజీగా చేయొచ్చు. రీఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఆయన ఉన్నాడు, జాబ్లో పోయి వచ్చి కొన్ని రోజులు అన్ఎంప్లాయిడ్ అంటే ఖాళీ ఉన్నాడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాబ్కి పోయిండు. అంటే ఎంప్లాయీ నుంచి అన్ఎంప్లాయ్కి పోయి అన్ఎంప్లాయీ నుంచి ఎంప్లాయ్ పోయి వచ్చేదాన్ని ఏమంటారు, రీఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మనం నాన్ ఎంప్లాయ్మెంట్ అనేది చూద్దాం. నాన్ ఎంప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఎప్పుడైతే మనకు జాబ్ దొరకకుండా ఉంటుందో దాని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే సేమ్, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఎప్పుడైతే లేబరర్స్ ఉన్నారు, లేబరర్స్ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కెపాసిటీకి వాళ్ళకు కెపాసిటీ తగ్గట్టు జాబ్స్ వస్తే ఆ సిచ్యువేషన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎందుకంటే మొత్తం ఎకానమీ అన్నాడు, వేర్ ఇన్ ఆల్ ద లేబరర్స్, ప్రతి లేబర్కి జాబ్ వాళ్ళకు అనుకున్న విధంగా అనుకున్న వేజ్ రేట్కి రావడాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. సో ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. సో ఈ విధంగా నేను మిగతా క్వశ్చన్స్ అన్నీ అంటే 10 క్వశ్చన్స్ వరకు, ఇంతకుముందు ఉన్న 10 క్వశ్చన్స్ వరకు అన్నీ ప్లేలిస్ట్లో పెట్టేసిన. సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు వాచ్ ఇట్, గివ్ ఇట్ అ వాచ్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి దెర్ ఈజ్ అ హై ప్రాబబిలిటీ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో రావడానికి. ఎందుకంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నట్టు కూడా కాదు. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ టాపిక్స్, ఏవైతే మీకు తెలిసి ఉండాలి. సో ఇది 4th క్వశ్చన్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఇదే పేపర్లో. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్.